కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డుల పంపిణీ అంతా ప్రజలను మభ్యపెట్టే ప్రక్రియ అని ఆరోపించారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. పౌర సరఫరాలో కేంద్రం వాటానే ఎక్కువని, రేషన్ పంపిణీ సామాగ్రిపై ప్రధాని మోదీ ఫోటో చిత్రీకరించారన్నారాయన. బీజేపీ హయాంలో రవాణా వ్యవస్థ వేగంగా విస్తరిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల కోదాడ గడ్డ బీజేపీకి అడ్డాగా మారుతుందన్నారు. సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా కోదాడ మండలం నల్లబండగూడెంలో గ్రామస్తులకు బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. వికసిత్ భారత్ బడ్జెట్తో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కరోనా సమయంలో 150 దేశాలకు ఉచిత వ్యాక్సిన్ అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది కేవలం నాటకం మాత్రమే అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మేల్కొని ఏదో రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. రేషన్ కార్డులో కూడా మోదీ గారు ఫోటో పెట్టేది. మోదీ గారు ఫోటో ఎందుకు ఉండాలంటే, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు 5 కిలోల బియ్యం అయితే ఏంటి, గోధుమలు అయితే ఏంటి, 1 కిలో పప్పు అయితే ఏంటి ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడైజ్ సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఫ్రీ ఇచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నప్పుడు నిధులన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి బొమ్మ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. రెండోది, ఇది ఏదో ఒక ఈవెంట్ లాగానే ఏదో గ్రామాల్లో 10 రేషన్ కార్డు పంచడంలో అర్థం లేదు. తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి అర్హుడికి ఆల్ బెనిఫిషరీస్, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డుతో పాటు ఏదైతే దళారీ వ్యవస్థతోని ఈ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుందో ఆ దళారీ వ్యవస్థని కూడా ప్రభుత్వము అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రేషన్ కార్డు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది కేవలం నాటకం మాత్రమే అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మేల్కొని ఏదో రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. రేషన్ కార్డులో కూడా మోదీ గారు ఫోటో పెట్టేది. మోదీ గారు ఫోటో ఎందుకు ఉండాలంటే, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు 5 కిలోల బియ్యం అయితే ఏంటి, గోధుమలు అయితే ఏంటి, 1 కిలో పప్పు అయితే ఏంటి ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడైజ్ సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఫ్రీ ఇచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నప్పుడు నిధులన్నీ